Welcome to DRTSPR show. This is Dr. Tangella Shiva Prasad Reddy alias Dr. TSPR. Namaste, Adab, hello, Swagatam, Suswagatam. Dr. B. Ramalingeshwar Rao Garu is a renowned geologist having worked at various positions across India, right from Prime Minister Modi's home state, wherein what he diagnosed, I say, because being a doctor myself into journalism, anything which you try to bring it to the public domain, we say you are diagnosing it. So, Ramalingeshwar Rao Garu has done such things in Gujarat too. When they did not heed, the after effects made that diagnosis true. So, he's with various experiences across India and across the globe. And let me give you a brief introduction. This show is our heartfelt sympathies to all those innocent people who have died in the 7.7 Richter scale earthquake in Thailand, Bangkok, and Myanmar, where the military is controlling. There is no democracy. Actual number of deaths are still to be reported. ఎంతమంది చనిపోయినారో మ్యాన్మార్ బర్మా అంటాం, ఎందుకంటే అక్కడ మిలిటరీ అధీనంలో ఉంది, ప్రజాస్వామ్యం లేదు, ప్రజలు ఎంతమంది చనిపోయారు తెలియదు. కానీ బ్యాంకాక్ థైలాండ్లో వందలాది మంది చనిపోయారని ఒక విశ్వసనీయ వర్గాల ద్వారా మాకు తెలుస్తా ఉన్నది. వారి ఆత్మలు శాంతించాలని డిఆర్టీఎస్పీఆర్ ఛానల్స్ తరఫున మేము, అతిథి గారు రామలింగేశ్వర తరఫున అందరం కూడా మేము కోరుకుంటూ, బాధాకరం ఎన్నో షోస్ రామలింగేశ్వరరావు గారు ఈ వయసులో కూడా డిఆర్టీఎస్పీఆర్ ఛానల్స్ స్టార్ట్ అయిన రోజు నుంచి 2020 నుంచి మొదలు మీరు గుర్తుపెట్టుకోండి ఏ విధంగా మూసి విధ్వంసం అయితే హైదరాబాద్ గోవిందా అని వారు చెప్పారు. రెండో విషయం, అక్కడ జూబ్లీ హిల్స్ లో బ్రహ్మానందరెడ్డి పార్క్ ద్వారా టన్నల్ ద్వారా పోతే ఏ విధంగా ఇబ్బందులు అవుతాయని వారు చెప్పినారు. మరవడం అంతా మర్చిపోతారు. పాతకాలంలో జూబ్లీ హిల్స్ కానీ బంజారా హిల్స్ లో ఆ గుట్టల పైన కట్టుకునేది, కానీ ఈరోజు కేవలం కమర్షియలైజేషన్, వ్యాపారం కోసం ప్రజల ప్రాణాలు పణంగా పెడుతుంటే మన రేవంత్ రెడ్డి గారు ఇంకో ఫోర్త్ సిటీ అంటారు. నార్సింగి ఆ గచ్చిబౌలిపై చూడండి, హై రైజ్ బిల్డింగ్స్ ఎవరి కోసం అండి? అక్కడ జన నివాసం తెలంగాణ వాళ్ళు కానీ ఆంధ్ర వాళ్ళు ఉన్నారా? వేరే వాళ్ళ కోసం మొత్తం భూమిని తవ్వి రేపు ప్రాణాపాయం ఇటువంటిదే థాయిలాండ్ మ్యాన్మార్ లో జరిగింది, ఇక్కడ జరగదు అనే విశ్వసనీయత, అటువంటి భరోసాను ముఖ్యమంత్రి వీరు కానీ బీఆర్ఎస్ ఇంతకుముందు పాలకులు కానీ అక్కడ ప్రైమ్ మినిస్టర్ మోడీ, అమిత్ షా ఎందుకింత ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు హైదరాబాద్ చుట్టూ అవుటర్ ఇంకో రింగ్ రోడ్ అని మేము డబ్బులు పెడతామని? ప్రజలారా మేలుకోండి. భూమిని ఇఫ్ యూ ట్రై టు డిస్టర్బ్ ది ఎర్త్ క్రస్ట్, ఎర్త్ విల్ కమ్ బ్యాక్ ఇన్ అ వెరీ వెరీ ఫియర్స్ఫుల్ వే. దట్ ఈస్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ అక్రాస్ ది గ్లోబ్ అండ్ వీ హావ్ సీన్ ఇన్ ఇండియా ఆల్సో ది ట్రెమర్స్ విచ్ హస్ హ్యాపెండ్ అక్రాస్. సార్, ముందు మాటగా ఒక మాట చెప్పండి, నేను అంతవరకు మీది ఏఐ ఇది కూడా మీకు చూపిస్తాను. హౌ Ramalingeshwar Rao Garu is being regarded now. Association of Indian Seismologists and Civil Engineers. Dear FB member, this earthquake occurrence was identified as big one in Chittagong region in my previous report, which is given for your kind information. The present earthquake occurred on 28th March 2025 with magnitude 7.5, focal depth 10 kilometers, location in Myanmar NCs. Because of this earthquake, number of tortoises, beam fishes, etc. had settled before earthquake in coastal regions of Odisha and Andhra Pradesh. చాలా బ్యూటిఫుల్ గా ఆయన నరేట్ చేస్తా ఉన్నారు. సామాన్యుని కూడా అర్థం కావాలి. ఈ ఉపద్రవానికి, ఈ ఎర్త్క్వేక్ ఏదైతే సంభవించే ముందు ఒరిస్సా ప్లస్ ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంతాల్లో మనం ఈ టార్టాయిసెస్ అంటాం కదా, ఇంకా మీకు చెప్పాల్సిన అవసరం లేదు, అవి విపరీతంగా అక్కడ బీమ్ ఫిషెస్ అంటే ఒక రకమైనటువంటి చేపలు, ఈ టార్టాయిసెస్ అక్కడ కనపడ్డాయి అని చెప్తా ఉన్నారు. అంటే ఇది కూడా ఒక అబ్జర్వేషన్, అర్థం చేసుకోవాలా. ది మిడ్ డే టెంబ్లర్ వాస్ ఫాలోడ్ బై స్ట్రాంగ్ 6.4 magnitude aftershock and people in Bangkok evacuated from their buildings were cautioned to stay outside in case there were more. The US Geological Survey and Germany's JFS Center for Geosciences said the earthquake was a shallow 10 kilometers with an epicenter in Myanmar, according to preliminary reports. Water from high-rise rooftop pools in Bangkok splashed over the side as they shook and debris fell from many buildings. Sir, ఇది ఏంటి సార్? ఇది ఎంత బ్యూటిఫుల్ గా మీరు చెప్పారు. ఇది మీ ఫేస్బుక్ దీంట్లో. నమస్కారం సార్. మన
ఈ రీసెంట్గా వచ్చినటువంటి తాయివాన్ బర్మీస్ ఏరియా అండ్ మనకి చిటగాంగ్కి 300 కిలోమీటర్లు ఈస్ట్ వైపున వచ్చింది. యాక్చువల్లీ 90 ఈస్ట్ రిడ్జ్ మన చిటగాంగ్ దగ్గర జాయిన్ అవుతుంది. అది ఒక 2.5 సెంటీమీటర్స్ చొప్పున పుషింగ్ అవుతుందంట. ఏంటి ఇండియన్ సబ్ కాంటినెంట్లో బర్మీస్ ఆర్క్ ఒకటి, హిమాలయన్ ఆర్క్ ఒకటి, 2 ఆర్క్స్ ఉన్నాయండి. ఒక ఆర్క్ ఏమో ఈస్టర్న్ పార్ట్లో ఓషియానిక్ క్రస్ట్ ఏమో బర్మీస్ ఆర్క్ ల్యాండ్ మాస్లు కిందకి సబ్డక్ట్ అయ్యి హై స్ట్రెస్ని క్రియేట్ చేస్తుంది అనమాట. ఈ హై స్ట్రెస్ ఏమవుతుందంటే అక్యుములేషన్ అవ్వడానికి అవకాశం ఎక్కువగా ఉండడానికి కారణం ఏంటంటే ఎక్కువ థిక్నెస్ ఆఫ్ ది సెడిమెంట్స్ ఆర్ సబ్డక్టెడ్ ఇన్ టు దిస్ సబ్డక్టెడ్ జోన్ అండర్ ది తాయివాన్ బర్మీస్ ఆర్క్లో కిందకి సబ్జెక్ట్ అయిందన్నమాట. సో ఇందువలన ఇక్కడ స్ట్రెయిన్ అక్యుములేషన్ అవడానికి ఎక్కువ అవకాశం ఉంది. ఆ ఉద్దేశంతోనే టెక్టానిక్స్గా కానీ సైస్మిసిటీ బేసిస్ మీద కానీ మనం ప్రిడిక్ట్ చేయడం జరిగింది. ఇప్పుడు ఏమైందంటే మనం ఇక్కడ ఈ రీజియన్లో కాకుండా ఈస్ట్ 300 కిలోమీటర్స్ ఈస్ట్ ఆఫ్ చిటగాంగ్లో వచ్చినట్టుగా ఐడెంటిఫై అయింది. అంటే ఏంటి, అప్రాక్సిమేట్గా మన ప్రిడిక్షన్ లొకేషన్ 300 కిలోమీటర్స్ ఎరాతో వచ్చినా కానీ అటువంటి మ్యాగ్నిట్యూడ్ వస్తుందని దాని టైం మనం చెప్పలేదు. ఈ రోజున వచ్చింది. ఈ 28 మార్చ్ 28 12 o'clock 2025లో వచ్చింది. ఇది చాలా దురదృష్టకరం. ఇది ఎక్కడ వచ్చిందంటే తాయివాన్ ఏరియాలో వచ్చింది. చాలా పబ్లిక్ చాలామంది నష్టపోయారు, చాలామంది చనిపోవడం చాలా దురదృష్టకరం. మనం దీని నుంచి నేర్చుకోవాల్సింది ఏంటంటే కొన్ని విషయాలు. ఈ ఎర్త్క్వేక్ వల్ల 7.7 ఎర్త్క్వేక్ డిజాస్టర్స్ అంటే డిజాస్టర్ నుంచి కటాస్ట్రఫిక్ లెవెల్కి వచ్చింది. ఈ కటాస్ట్రఫిక్ ఎర్త్క్వేక్స్ ఎక్కడొచ్చినా సరే మనం చాలా జాగ్రత్తగా ఉండాలని మనం అభిప్రాయం. నెక్స్ట్ అండి. కానీ దీనికి మూల కారణం ఏమంటారు సామాన్యులకు అర్థం కాదు. ఇక్కడ మూల కారణం ఏంటంటే సాగియాంగ్ ఫాల్ట్ అని ఒకటి ఉందంటే, స్ట్రైక్స్లిప్ ఫాల్ట్ ఉందండి ఇక్కడ తాయివాన్ దగ్గర. సాగియాంగ్ ఫాల్ట్, స్ట్రైక్లిస్ ఫాల్ట్ అండి. ఈ సాగియాంగ్ స్ట్రైక్లిస్ ఫాల్ట్ ఎట్లా ఉంటుందంటే, నన్ను ఫోకస్ చేయండి, ఇలా అడ్జస్ట్మెంట్ అవుతుంది, లాటరల్ మూవ్మెంట్ జరుగుతుంది అండి. లాటరల్ మూవ్మెంట్ నెక్స్ట్ ఫిగర్ లో చూపించాను. నెక్స్ట్ ఫిగర్ చూడండి. ఒక నిమిషం సార్. సాగియాంగ్ ఫాల్ట్ అనేది హార్జెంటల్ గా ప్లేటు రాక్ జరుగుతుంది అనమాట అండి. ఈస్టర్న్ పార్ట్ ఆఫ్ ది బ్లాక్ ఒకటి అండ్ వెస్టర్న్ పార్ట్ రెండు కూడా హార్జెంటల్ గా ఇలా హార్జెంటల్ మూవ్ అవ్వడం వల్ల రాక్ ఎక్కువగా జరిగి ఈ భూకంపం 7.7 మ్యాగ్నిట్యూడ్ వచ్చింది అనమాట. ఇంకా ముందుకెళ్ళండి. ఇది చూడండి. అదే ఇది చూడండి. మనం ఇక్కడ చూసారా, నార్త్ సౌత్ హారిజంటల్ గా మూవ్ అయినట్టు మ్యాక్సిమం డిస్ప్లేస్మెంట్ జరిగిన ప్లేస్లో రెడ్ సింబల్ ఉంది కదా. చాలా అక్కడ ఉన్నటువంటి మల్టీ స్టోర్ బిల్డింగ్స్ అయితేనేంటి, మరి మామూలు అన్ని మల్టీ స్టోర్ బిల్డింగ్స్ చాలా వరకు ఎఫెక్ట్ అయ్యి చాలామంది ఆ బిల్డింగ్లో వలన పడిపోవడం వల్ల చనిపోయారు. ఇది చాలా దురదృష్టకరం. ఇటువంటి సిచ్యువేషన్ మనం చాలా జాగ్రత్తగా ఎక్కడైనా సరే మనం జాగ్రత్తలు తీసుకోవాల్సిన పరిస్థితి దీని నుంచి అర్థం అవుతుంది అనమాట. నెక్స్ట్ అయితే దీనికి ముందు ఒక చిన్న వీడియో కూడా చూపిస్తాను. అవును, మళ్ళీ మనం నెక్స్ట్ పోయే ముందు. అవును సార్.
దీని సౌండ్ ఒక నిమిషం సార్. దీనికి ఈ క్లిప్స్ మళ్ళీ ఈ క్లిప్స్ లో మనకి అర్థమైంది ఏంటంటే చాలా బిల్డింగ్స్ వాళ్ళు తైవాన్ ఏంటి ఈ దేశస్తులు కొంత చాలా వరకు ఫ్రీక్వెన్సీ డొమైన్ తీసుకున్నారండి. చాలా సైస్మిక్ కోడ్ ని స్ట్రిక్ట్ గా ఫాలో అయ్యారు. దాని వలన ఓన్లీ ఫ్యూ మల్టీ స్టోర్ బిల్డింగ్స్ మాత్రమే పడిపోయాయి. దీని అర్థం ఏంటంటే వాళ్ళు తీసుకున్నటువంటి మ్యాక్సిమం ఎర్రర్ లేకుండా ఫ్రీక్వెన్సీ డొమైన్ కూడా కన్సిడర్ చేసి మల్టీ స్టోర్ బిల్డింగ్ కట్టడం వల్ల ఈ 7.7 క్యాటాస్ట్రోఫిక్ ఎర్త్క్వేక్ ఎఫెక్ట్ చాలా వరకు అది రిసెర్చ్ చేయగలిగింది. ఈ భూకంపం నుంచి అవి అంతటా అవి కాపాడుకున్నాయి బికాస్ ఆఫ్ డిజైన్ ఆఫ్ ది స్ట్రక్చర్స్. వండర్ఫుల్. ఒక్కసారి సౌండ్ 7 magnitude earthquake rattled much of Southeast Asia on Friday, resulting in mounting casualties ఇది and skyscrapers. ఇది చూడండి, ఇది పడిపోవడానికి గల కారణం ఏంటంటే అది కన్స్ట్రక్షన్ లో సౌండ్ తీసిన తర్వాత చెప్పండి. A powerful 7.7 magnitude earthquake rattled much of Southeast Asia on Friday, resulting in mounting casualties and flattened skyscrapers from Myanmar to Thailand. A powerful 7. Sir, only some buildings. అవును సార్. Only it has affected only some buildings. Why? Some multi-storied complexes in Thailand, అవునండి. Bangkok. ఎందుకని? థాయిలాండ్ లో ఈ మల్టీ స్టోర్ కన్స్ట్రక్షన్ లో ఉందండి. లేకపోతే వాళ్ళు తీసుకున్నటువంటి ప్రికాషన్స్ పూర్తి అయితే తట్టుకునేది. కానీ కన్స్ట్రక్షన్ లో ఉండగా ఇది భూకంపం రావడం వల్ల కొలాప్స్ అయిపోయింది అనమాట. అంటే వాళ్ళు జాగ్రత్తలు తీసుకున్నారా? యు మీన్ టు సే చాలా జాగ్రత్తలు అన్ని 7.7 అంటే డిజాస్టర్స్ కదా సార్? 7.7 is catastrophic. స్టార్టింగ్ పాయింట్ 7.7 అండ్ అబోవ్ catastrophic ఎర్త్క్వేక్ అంటారు. సో ఈ అయినా కూడా అక్కడ మేజర్ బిల్డింగ్స్ చాలా మటుకు ఉన్నాయి, కానీ కొన్ని కూలిపోయినాయి. ఆ కొన్ని ఏవైనా యు మీన్ టు సే ఎర్త్క్వేక్ డిజైన్స్ తీసుకోలేదు, ఓన్లీ అవే కూలిపోయినాయి, కానీ మెజారిటీ వాళ్ళ ఆ కేర్ తీసుకున్నారంటారు. చాలా కేర్ తీసుకున్నారు కాబట్టి 90% ఎర్త్క్వేక్స్ వల్ల ఎక్కడ డిస్ట్రాయ్ అవ్వలేదు. చాలా మూవ్ అయినాయి, అంటే పార్షియల్లీ డ్యామేజ్ అయినాయి, కానీ పూర్తిగా కొలాప్స్ అయింది. ఓన్లీ అండర్ కన్స్ట్రక్షన్ లో ఉన్నదే చూసారా మీరు ఆ వీడియోలో. మిగతా అన్ని కూడా చాలా పర్ఫెక్ట్ గా వాళ్ళు డిజైన్ చేశారనమాట. లేకపోతే కొన్ని లక్షల మంది చనిపోయేవారు. లక్షల మంది, lakhs would have died had not Thailand, Bangkok they have not gone for earthquake prone designs in their multi-storied constructions. Then what about the fate of now India and in especially Hyderabad? Now we have seen Banjara Hills and Jubilee Hills. They never used to give permission for multi-storied there. Now they have started Madhapur, now Gachibowli, now Narsingi type areas very close to a full tank level of Musi flow and all. How do you look at this scenario, sir? What would be the fate of these constructions, multi-storied overnight in last 5 years? How do you look at this scenario? ఇంకొక విషయం కూడా చెప్పుకోవాలండి. తైవాన్ ఎర్త్క్వేక్ డీప్ ఎర్త్క్వేక్ కాదండి, షాలో ఎర్త్క్వేక్. 10 కిలోమీటర్ డెప్త్ లోనే ఇది వచ్చింది. ఇది చూడండి ఈ ఫిగర్ లో 10 కిలోమీటర్ డెప్త్ లో ఈ నార్త్ సౌత్ వెస్ట్ ఈ డైరెక్షన్ లో మూవ్మెంట్ ఉండడం వల్ల యాజ్ ఇట్ ఈస్ గోయింగ్ అవే ఫ్రమ్ దట్ ఇట్ ఈస్ ఇంటెన్సిటీ ఈస్ లెస్ అండ్ లెస్. 7.7 కెటాస్ట్రోఫిక్ ఎర్త్క్వేక్ అయినప్పటికీ కూడా, షాలో ఎర్త్క్వేక్ అయినప్పటికీ కూడా, షాలో ఎర్త్క్వేక్స్ వల్ల సర్ఫేస్ మీద ఉన్న ప్రతి స్ట్రక్చర్ కూడా డిస్ట్రాయ్ అయిపోతుంది. అటువంటి సిచ్యువేషన్ వాళ్ళు ఓవర్కమ్ చేసి బిల్డింగ్లు ఉన్నాయి, సస్టైన్ అయినాయి అంటే అర్థం దే హ్యావ్ టేకెన్ అట్మోస్ట్ కేర్ ఫర్ దేర్ కన్స్ట్రక్షన్ ఆఫ్ ది బిల్డింగ్. సార్ మన భారతదేశానికి వద్దాం. మన భారతదేశంలో సైస్మిక్ జోనింగ్ మ్యాప్ ఆఫ్ ఇండియా చేస్తున్నారండి. అయితే 6 floors వరకు పనికి వస్తాయన్నమాట. 6 floors వరకు ఆ సైస్మిక్ జోనింగ్ మ్యాప్ ఆఫ్ ఇండియా చేయడానికే పనికి వస్తుంది. కానీ ఇప్పుడు ప్రజెంట్ మోర్ దాన్ 60 floors, మోర్ దాన్ 50 floors కూడా కడుతున్నారు ప్రతి చోట ఇండియాలో. ప్రతి ఐడెంటిఫైడ్ గుడ్ సిటీస్ లో లైక్ హైదరాబాద్. సరే, ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, హైదరాబాద్ మనం ముందుగా అనుకున్నాం ఇట్ ఈస్ ఏ బౌల్ షేప్డ్
Hyderabad is a bowl-shaped city. In this city, ఇప్పుడు చూసారా ఆ రెడ్గా ఉన్నాయన్నీ కూడా హిల్లీ ఏరియా, గ్రీన్ బ్లూయిష్గా ఉన్నది రివర్ ప్యాటర్న్, ఇంకా డౌన్గా ఉన్నటువంటి ఎల్లోయిష్ గ్రీనిష్గా ఉన్నది 483 meters. అవన్నీ కూడా 600 నుంచి 483 meters. అంటే హైదరాబాద్ సెంటర్ వచ్చేసరికి 483 meters హైట్ ఉంది సెంటర్ ఆఫ్ ది హైదరాబాద్. అంటే ఏంటి, ఒక బౌల్ షేప్లో ఉన్నదండి. బౌల్ షేప్లోనే కాదు, ఒక తెలంగాణ శకనాలు ఉంటారు కదా, ఆ శకనాల ప్రతి రౌండ్గా ఉంది. ఈ మార్ఫో స్ట్రక్చరల్గా ఇది తెలంగాణ శకనాల లాగా మనకి అబ్జర్వేషన్లో కనిపిస్తుందండి. మార్ఫో స్ట్రక్చర్ ఇది పైన ఫస్ట్ ఫిగర్, ఈ ఫిగర్ అండి. ఈ ఫిగర్ చూడండి, హైదరాబాద్ సెంటర్లో ఉందండి. మనం పైనుంచి ఇలా కిందకి హైదరాబాద్ వస్తే క్రమంగా డౌన్ అవుతుందండి. లోవర్లో బౌల్ షేప్లో ఉంటుంది. హైదరాబాద్ చాలా డీప్గా ఉంటుంది. ఇక్కడ భూకంపాలు వచ్చాయండి. 1876లో కార్ఖానాలో వచ్చింది, 1983లో మడ్చల్ దగ్గర వచ్చింది. తర్వాత చిన్న చిన్న ఎర్త్క్వేక్లు కూడా చాలా వచ్చాయి. మన ఉస్మాన్ సాగర్ అక్కడ కూడా 3.5 to 2.5 నుంచి 3 అలా 150 మైక్రో సైస్మిక్స్ వచ్చాయి. ఈ ఏరియా అంతా కూడా అక్కడక్కడ మైక్రో సైస్మిసిటీ ఇప్పుడు అవుతుంది అనమాట. అంటే దీని అర్థం ఏంటి, సిటీ డెవలప్ అవుతున్న కొద్ది లోడ్ దీని మీద యాక్ట్ చేస్తుంది అనమాట. ఈ ఫాల్ట్స్ మీద చిన్న చిన్న ఫాల్ట్స్ ఉన్నాయి. చిన్న ఫాల్ట్స్ మీద ఎక్కువగా మల్టీ స్టోర్ బిల్డింగ్ కట్టడం వల్ల లోడ్ యాక్ట్ చేసి అక్కడ స్ట్రెయిన్ అక్యుములేషన్ అయిన తర్వాత సమ్ టైం తర్వాత అవి రప్చర్ అవ్వడానికి అవకాశాలు ఉన్నాయి. ప్రతి దాన్ని కూడా మనం డిజైన్ చేసుకున్న ప్రతి దాన్ని కూడా, ప్రతి బిల్డింగ్, ప్రతి ఏరియా డిజైన్ చేస్తే తప్ప మనం ఈ కన్స్ట్రక్షన్ చేయకూడదు. లాస్ట్ అడుగుతాను, 1983లో భూకంపం వచ్చింది కదండి, ఇక్కడ మెడ్చల్లో వచ్చిందండి. మెడ్చల్లో భూకంపం 4.2 వచ్చింది. అలాగే 4.5 కార్ఖానాలో వచ్చింది అండి హిస్టారికల్గా, అంటే 1876లో. ఇది ఒక ఫాల్ట్ మీద ఉన్నాయన్నమాట. హైదరాబాద్లో ఇంకా రావడానికి అవకాశం ఉన్నటువంటి ప్లేస్లో కొన్ని, ఇది ఒక మెయిన్ మూసీ రివర్ ఆనుకొని మా ఒక ఫాల్ట్ వెళ్తుంది అన్నమాట అండి, కట్ చేసుకుని. అందుకు కూడా మూసీ రివర్ మనం కొంచెం జాగ్రత్తగా తీసుకొని దాన్ని ఇంప్రూవ్ చేయవలసిన పరిస్థితి ఉందన్నమాట. లేకపోతే ప్రమాదమే, పెను ప్రమాదమే. ప్రమాదం ఎంటైర్ ఇండియా హైదరాబాద్ ఓన్లీ 6 floors వరకే వాళ్ళు ఆ ప్రమాణాలు ఉన్నాయంటారు. ఈ పైన మన ఇది ఏదైతే ఈ డాటెడ్ లైన్ కనిపిస్తున్నాయో విజువాలిటీ మార్ఫో స్ట్రక్చరల్ గా ఇది ఐడెంటిఫై చేశాం అనమాట అండి. ఈ శాటిలైట్ ద్వారా వచ్చిన డేటా నుంచి ఇది ఎక్కడెక్కడ ఈ రౌండ్ సర్కిల్ లా ఉందో చక్నాల్ లాగా ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ హైలీ ఫ్రాక్చర్డ్ 1.5 kilometer డెప్త్ వరకు కూడా ఇవి ఫ్రాక్చర్ జోన్స్ ఉన్నాయి అనమాట అండి. మీరు ఎక్కడైనా ఎక్స్కవేషన్ చేశారంటండి, ఆ ఎక్స్కవేషన్ వలన ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కువ డీప్గా మల్టీ స్టోర్ బిల్డింగ్ కట్టేటప్పుడు చాలా డీప్గా తీసుకుంటారు. level 1, level 2, level 3 అని అండర్ గ్రౌండ్లో తీసుకుంటారు. అప్పుడు మీరు చేస్తున్నప్పుడు వాటర్ కూడా వస్తుంది అంటండి, వాటర్ ఇంజెక్ట్ అవుతుంది. ఎప్పుడు మూసీ రివర్ ఫుల్ రిజర్వాయర్ లెవెల్ ఉన్న FTR ఫుల్ రిజర్వాయర్ ట్యాంక్ రిజర్వాయర్ ఉన్నప్పుడు ఇక్కడ ఏదైనా మనం ఎక్స్కవేషన్ చేస్తే డిఫ్యూజన్ జరిగి ఇక్కడ మనకి నీళ్ళు వస్తాయి అన్నమాట అండి. అట్లా ఆ రిజర్వాయర్ వల్ల మనకి చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. అందులో దానికే కాకుండా నెంబర్ ఆఫ్ లేక్స్, ఈ సర్కిల్లో లేక్స్ ఉంటాయి అన్నమాట. చైన్ ఆఫ్ లేక్స్ అరౌండ్ దిస్ సర్కిల్స్, ఇంటర్నల్ సర్కిల్ 1 ఓఆర్ఆర్ లాగా ఈ మార్ఫో స్ట్రక్చర్ సర్కిల్స్ అన్నీ ఉన్నాయి. ఈ సర్కిల్స్ నేను ఫీల్డ్లో వెళ్ళి చూశాను. ఈ సర్కిల్, ఫస్ట్ సర్కిల్, సెకండ్ సర్కిల్ మధ్యలో చాలా గ్యాప్ ఉన్నాయి. అక్కడక్కడ మనం ఉప్పలు వెళ్ళామనుకో అంత ప్లెయిన్ గా కనిపిస్తుంది, లోపల మాత్రం స్ట్రక్చర్స్ ఉన్నాయి.
ఇక్కడ మన బంజారా హిల్స్ ఈ ఏరియా అంతా కూడా హిల్లకి కనిపిస్తుంది మీకు. అందుకనే రెడ్ ప్యాచ్ లో ఉన్నటువంటి మెటీరియల్ అంతా మీకు ఈ రెడ్ ప్యాచ్ లో నేను హిల్లక్ ఉన్నట్టుగా చూపించాను ఫస్ట్ ఫిగర్ లో. ఇందులో ఇంటర్నల్ 1.5 కిలోమీటర్స్ ఫ్రాక్చర్స్ అండ్ ఫిషెస్ ఇది అనమాట అండి. ఈ రెడ్ గా ఉన్నది అంతా కూడా 600 మీటర్స్ హైట్ MSLకి. సో ఇవి ఏదైతే ఈ హిల్లక్స్ ఉన్నాయో అవి ఈ లోపలికి వచ్చేసరికి 1.5 కిలోమీటర్స్ డెప్త్ వరకు కూడా ఫ్రాక్చర్స్ ఫిషెస్ అండ్ ఫ్రాక్చర్స్ డెవలప్ అయ్యి ఆ రిజర్వాయర్లో ఉన్న వాటర్ డిఫ్యూజ్ అవుతుంది అనమాట అండి మన సిటీలోకి. కాబట్టి ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ మనం రక్షించుకుంటే మన సిటీకి వాటర్ ప్రాబ్లం కొంచెం వరకు 50% సాల్వ్ చేస్తుంది. అలాగే చైన్ ఆఫ్ లేక్స్ మనం కాపాడుకుంటే ఇన్ఫిల్ట్రేషన్ జరిగి ఆ వాటర్ కూడా మనకి బోర్వెల్స్ కి చక్కగా అందడానికి అవకాశం ఉంది. అట్లీస్ట్ సీజనల్ తర్వాత 2-3 months 4 months అందరికీ ఉపయోగపడుతుంది అన్నమాట. అంటే ఇప్పుడు మీరు అన్నట్టు ఈ హిల్లాక్స్, బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్, తర్వాత ఈ ప్లెయిన్ ఉప్పల్ లాంటి ఏరియాస్ లో కూడా కింద కూడా ఈ యాక్టివిటీ జరుగుతుంది. కానీ ఇప్పుడు వీళ్ళు ఆ గుట్టలను అంత ఖతం చేస్తున్నారు. అక్కడ మీరు అన్నట్టు లేక్స్ ను కూడా ఖతం చేసి హై రైజ్ బిల్డింగ్స్ కడుతున్నారు. 30 story 40 story. మీరు ఉప్పల్ నుంచి తీసుకుంటే నార్సింగ్ వరకు. దీన్ని ఎట్లా చూస్తారు సార్? మరి దీని వల్ల లాంటి ప్రాంతాల్లో కూడా జూబ్లీ సార్ లేక్ ని ఎప్పుడు కూడా ప్రొటెక్ట్ చేసుకోవాలండి. లేక్స్ ప్రొటెక్ట్ చేయకపోతే ఇన్ఫిల్ట్రేషన్ ఆఫ్ వాటర్, మీరు గ్రౌండ్ వాటర్ లెవెల్ సడన్ గా పడిపోతుంది. ఆల్ బోర్వెల్స్ విల్ గెట్ డ్రైడ్. మన మనుగడికే చాలా కష్టం అవుతుంది, వాటర్ సప్లైస్ గా ఉండదు. మరి నార్థన్ ఈస్టర్న్ పార్ట్ ఆఫ్ ది హైదరాబాద్ లో కొంచెం పర్వాలేదు ఇది, బట్ వెస్టర్న్ పార్ట్ లో చాలా వరకు డ్రై అప్ అవుతుంది. అంటే ఇప్పుడు ఈ హై రైజ్ బిల్డింగ్ హైదరాబాద్ ఇలా ఉందండి. హైదరాబాదు కొత్తగా కలకల్లా ఆడుతూ ఉండేది. ఇప్పుడు ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ కట్టిన తర్వాత వాటర్ అక్కడ సర్ప్లస్ గా ఉండేది. ఇలా ఈ బౌల్ షేప్ లో ఉన్నటువంటి ఈ రూపంలో ఉండేది అనమాట ఈ హైదరాబాద్. అన్ని చెట్లు చేమలతో ఉండేది. అంటే ఒక మోడల్ ఇమేజిన్ చేసి ప్రజలకు అర్థం అవ్వాలనే ఉద్దేశంతో ఇది ఆర్టిఫిషియల్ గా తయారు చేశానండి. ఏంటంటే ఈ మార్షీ ల్యాండ్ ని మనం ప్రొటెక్ట్ చేసుకోవాలి. ప్రతిదీ చుట్టూరా చూడండి వాటర్ ఉంటుంది, కానీ ఇందులోకి ఇన్ఫిల్ట్రేట్ ఎలా అవుతుంది? ఈ గ్రీనరీ అంతా రావడానికి కారణం వాటరే. ఈ వాటర్ ఏంటంటే 1.5 కిలోమీటర్ డెప్త్ వరకు ఫిషెస్ ఉన్నాయి కదా మనకి బంజారా హిల్స్ లో అక్కడ హిలక్స్ లా కనబడతాయి కదా, అందులో కింద 1.5 కిలోమీటర్స్ వరకు ఫ్రాక్చర్స్ ఉంటాయి. ఆ ఫ్రాక్చర్స్ లో నుంచి వాటర్ లోడ్ వెళ్ళి ఆ ఫిషెస్ ద్వారా మన సిటీ లోపల కనిపిస్తుంది అనమాట. అందుకనే మనం బోర్వెల్స్ చాలా ప్లేసెస్ లో బోర్వెల్స్ సక్సెస్ ఉంటాయి, చాలా వరకు కొన్ని ప్లేసెస్ లో డ్రై అయిపోతాయి అన్నమాట. కానీ ఇప్పుడు ఈ గుట్టలను కొండలు అన్ని కొట్టేస్తున్నారు కదా, కొటేషన్ కూడా చాలా. మరి దీని పరిణామం ఎట్లా ఉండబోతుంది? వాట్ విల్ బి ది పరిణామం ఆఫ్ రిమూవింగ్ దిస్ హిల్లాక్స్ ఫర్ మల్టీ స్టోరీ? వాటర్ దొరకదండి. వాటర్ ఇస్ ది మెయిన్ క్యాజువాలిటీ. వాటర్ ఇస్ ది మెయిన్ క్యాజువాలిటీ ఫర్ బికాస్ ఆఫ్ దిస్ హై రైజ్ బిల్డింగ్స్ across Jubilee Hills and Banjara Hills and Narsingi and everywhere. Gachibowli. First water is the casualty. నీళ్లు లేకపోతే అవసరం లేని కట్టడాలు కట్టడం. నెక్స్ట్ సార్. నెక్స్ట్ వాటర్ లేకపోతే ఈ సర్వైవల్ చాలా కష్టం అవుతుంది. అందుకని ఏం చేయాలంటే నెంబర్ ఆఫ్ శాటిలైట్ సిటీస్ చాలా దూరంగా తీసుకొని వెళ్ళి అక్కడ సెటిల్ చేయాలి. అది కూడా ఇన్వెస్టిగేషన్ చేయాలి. గ్రౌండ్ వాటర్ ఎఫెక్ట్ అవ్వకూడదు, లేక్స్ ఎఫెక్ట్ అవ్వకూడదు, నాలాస్ ఎఫెక్ట్ అవ్వకుండా మనం ప్లాన్ ప్రకారంగా చేయాలి. కానీ ఇప్పుడు అది అయిపోయింది. పెద్ద పెద్ద బంగ్లాలు మల్టీ స్టోరీడ్ వచ్చినాయి. ఒకటి ఫస్ట్ నీరు లేకుండా పోతుంది, వాటర్ లాస్ విల్ బి సివియర్. దెన్ వాట్ ఈస్ ది అదర్ మేజర్ పాయింట్? టెంపరేచర్ ఇంక్రీజ్ అవుతుందండి. టెంపరేచర్ ఇంక్రీజ్ అవుతుంది, వాటర్ లేదు, టెంపరేచర్. హౌ స్టేబుల్ ది స్ట్రక్చర్స్ విల్ బి, అది చెప్పండి. ఇప్పుడు మల్టీఫోర్ స్ట్రక్చర్స్ గురించి తర్వాత మాట్లాడుతున్నాం. ఈ ఎన్విరాన్మెంటల్ గా చాలా వరకు చేంజెస్ మనం కానీ ఎక్కడ పడితే అక్కడ ఒక సిస్టమేటిక్ గా లేకుండా కానీ సిటీ కానీ డెవలప్ చేసుకుంటే చాలా ప్రాబ్లమ్స్ మనం ఫేస్ చేయగలం. దానికి ఆల్టర్నేటివ్ సొల్యూషన్స్ చూసే వరకు చేయకూడదు అనమాట. ఇక్కడ చూడండి,
ఇది మనకి ఒంగోలు నుంచి జాల్నా వరకు 600 సుమారు కిలోమీటర్స్ లెంగ్త్ ఉన్నాయి. 2 ఫాల్ట్స్ వెళ్తున్నాయండి ఈ జంక్షన్ ఒంగోలు నుంచి హైదరాబాద్ ఈ 2 అన్నమాట. ఇక్కడ మధ్యలో ఉంది చూసారా, హైదరాబాద్ క్రాస్ చేసుకుంటే వెళ్ళేవి ఈ జాల్నా వరకు వెళ్తున్నాయి అన్నమాట. ఇవి డార్మెంటరీ స్టేజ్ లో అంటే ఏంటి, ఇన్యాక్టివ్ స్టేజ్ లో ఉన్నాయన్నమాట అండి. ఎప్పుడైతే లోడ్ దాని మీద యాక్ట్ చేసిందో, ఎప్పుడైతే ఆ 2 ఫాల్స్ నార్త్ వెస్ట్ 33 నార్త్ వెస్ట్ 34 అనే రెండు ఫాల్ట్స్ ఉన్నాయి. ఆ 2 ఫాల్స్ లోని సిటీ యొక్క బాగా లోడ్ యాక్ట్ చేస్తే దాని స్ట్రెయిన్ అక్యుములేషన్ అయ్యి ఫ్లక్చరింగ్ జరుగుతుంది అనమాట. ఫాల్ట్స్ లో స్ట్రెయిన్ అక్యుములేషన్ సెంటర్స్ ఎక్కడెక్కడ ఉంటాయో తెలియదు, ఎక్కడ ఉంటుందో కూడా మనం ఐడెంటిఫై చేయలేం. కానీ ఆ అర్బనైజేషన్ జరిగిన తర్వాత స్ట్రెయిన్ అక్యుములేషన్ జరిగి ఎక్కడైనా భూకంపం 4.5 to 5 మ్యాగ్నిట్యూడ్ వరకు రావచ్చు అనేటువంటిది. అందుకనే దీన్ని జోన్ 3 గాను ఐడెంటిఫై చేసాము. ఈ జోన్ 3కి తగినటువంటి 0.16 డిజైన్ కోఎఫిషియంట్ తో 6 ఫ్లోర్స్ వరకు కట్టుకోవచ్చు ద షేప్. బట్ 45 to 50 ఫ్లోర్స్ వరకు కట్టాలంటే మీరు ఫ్రీక్వెన్సీ డొమైన్ ని క్యాల్కులేట్ చేసిన విధంగా దాన్ని డిజైన్ చేస్తుంటే తప్ప ఈ ఇటువంటి ఫాల్ట్స్ ఉన్నాయి చూసారా, ఈ ఫాల్ట్ మనం తాయివాన్లో నేర్చుకున్నది ఏంటి, హారిజాంటల్ గా ఈ బ్లాక్ 2 మూవ్ అవుతున్నాయి. ఆ మూవ్ అయినప్పుడు వచ్చినటువంటి డిస్ప్లేస్మెంట్ వల్ల ఈ బిల్డింగ్స్ అన్ని పడిపోయినాయి. ఇప్పుడు ఎలా డిజైన్ చేయాలా మీరు ఒకటి అడగచ్చు. అంటే ఏంటి, యాక్చువల్ డిజైన్ స్ట్రక్చర్. ఎర్త్క్వేక్ వచ్చింది ఇప్పుడు చూడండి, బ్లూ కలర్ లో ఉన్నటువంటిది యాక్చువల్ ఎర్త్క్వేక్ తాలూకా స్పెక్ట్రమ్ అనమాట. ఇది ఈ స్పెక్ట్రమ్ ఏం చేస్తుంది, మనకి ఇన్ఫర్మేషన్ ఇస్తుంది ఎంత యాక్సిలరేషన్ ఈ ఏరియాలో ఫర్ లాస్ట్ 100 years డేటా 150 years డేటా కానీ ఉంటే దాని ఎర్త్క్వేక్స్ ని సైస్మోగ్రామ్స్ ని అనలైజ్ చేస్తే స్పెక్ట్రమ్ లా తయారు చేస్తే దాని యొక్క బ్యాండ్ విడ్త్ చూడండి, ఈ వైట్ హార్జెంటల్ గా ఉంది దాని బ్యాండ్ విడ్త్ తెలుస్తుంది అనమాట. ఈ రేంజ్ లో మనం గ్రౌండ్ వాటర్ స్ట్రక్చర్ అదేంటి బేస్ సాయిల్ తీసేస్తే ఈ బ్లూ ఇంకో కలర్ ఉంది కదండి, ఆ నెక్స్ట్ కాలంలో గ్రౌండ్ బేస్మెంట్ ఎలా ఉందో తెలుస్తున్నాను. కానీ ఈ రెండింటిని బేస్ అయిన తర్వాత మనం డిజైన్ స్ట్రక్చర్ తీసుకోవాలన్నమాట. మనం కానీ ఈ స్పెక్ట్రమ్ కానీ కన్సిడర్ చేస్తే అబౌట్ 25-30 ఫ్లోర్స్ వరకు కట్టడానికి డిజైన్ కోఎఫిషియంట్ మనం తీసుకోవచ్చు. అప్పుడు అలాగే తాయివాన్లో ఎలా వాళ్ళు స్ట్రిక్ట్గా తీసుకున్నారో మనం ఇలాంటి ఈ డిజైన్ స్పెక్ట్రమ్ తీసుకొని మనం కట్టవలసినటువంటి 30 ఫ్లోర్స్ వరకు కట్టాలనుకున్నప్పుడు ఇటువంటి సిస్టమ్ని మనం డెవలప్ చేయవలసిన పరిస్థితి. ఆ సైట్లో అక్కడ ఉన్న రాక్ ఫార్మేషన్ ఏంటి, సాయిల్ కంటే 30 meters సాయిల్ ఏంటి, ఇవన్నీ స్టడీ చేసిన తర్వాత జియో టెక్నికల్గా సర్వీస్ చేసిన తర్వాత అప్పుడు ఈ డిజైన్ కోఎఫిషియంట్ని తీసుకొని మనం క్యాల్కులేట్ చేస్తే ఆ డిజైన్ స్ట్రక్చర్ ఉంటుంది అన్నమాట. ఎర్త్క్వేక్ రెసిస్టెంట్ స్ట్రక్చర్ మనం కడితే తప్ప ఈ 30 floors వరకు మనం పర్మిషన్ ఇవ్వకూడదని నా అభిప్రాయం. కానీ ఇప్పుడు ఇది మీరు ఒక జియాలజిస్ట్ గా మనం ఎందుకంటే వీఆర్ నాట్ అగేన్స్ట్ ఎనీ డెవలప్మెంట్, వీఆర్ నాట్ అగేన్స్ట్ డెవలప్మెంట్. కానీ ఇప్పుడు హైదరాబాద్ లో జరుగుతున్నటువంటి విపరీతమైనటువంటి మల్టీ స్టోర్డ్ కాంప్లెక్సెస్ ఎవడు పడితే వాడు కడతా ఉన్నాడు. వారు ఈ జాగ్రత్తలు తీసుకొని కడుతున్నారా కడుతున్నారా లేదా అనేది నాకు తెలియదండి. బట్ మనం తీసుకోవాల్సింది గవర్నమెంట్ ఆఫ్ గవర్నమెంట్ కన్సర్న్ డిపార్ట్మెంట్స్, సివిల్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్స్ ఇవన్నీ కూడా ఒక స్ట్రిక్ట్ రూల్స్ పెట్టాలండి. యాక్చువల్లీ బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్ వాళ్ళు ఇది స్టిపులేట్ చేయాలి. సాధారణంగా వాళ్ళు ఇప్పటి వరకు ఒక కంప్లీట్ ఒక అమెండ్మెంట్ బైలా అంటే ఏంటి లా లేదు. ఇప్పుడు ప్రతి స్ట్రిక్ట్గా ఉండాలంటే సెంట్రల్ గవర్నమెంట్ బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్ బిఏఎస్ వాళ్ళు చాలా దేశంలో ఉన్న అందరు ప్రముఖుల యొక్క అభిప్రాయం తీసుకొని మ్యాప్ని తయారు చేయాలి. అలాగే సైస్మిక్ జోనింగ్ మ్యాప్ ఆఫ్ ఇండియా ప్రిపరేషన్లోని వాళ్ళందరినీ ఇన్వాల్వ్ చేయాలి. అలాగనే ఇప్పుడు 40 స్కై క్రాకర్స్ ఎక్కువైనాయి కాబట్టి దేశంలో ప్రతిదీ కూడా మనం డిజైన్ స్పెక్ట్రల్ డిజైన్ కోఎఫిషియంట్ కూడా కన్సిడర్ చేసి 30 meters 30 floors 35 floors వరకు మాత్రమే ఇచ్చి 100 floors 50 floors అబౌవ్ ఇవ్వకుండా
ప్రజలను రక్షించాలంటే ఇటువంటి జాగ్రత్తలు తీసుకుంటే తప్ప మనకి హైదరాబాద్ అవనండి, ఏ ప్లేస్ అయినా చూడండి. ఇప్పుడు అమరావతి చూద్దాం ఫర్ ఎగ్జాంపుల్. ప్రతి దానికి అక్కడ కట్టామండి. ప్రతి అది అమరావతిలో ఏంటంటే ఇంపార్టెంట్ ఇష్యూ ర్యాప్ట్ ఫౌండేషన్ చేసి, దానికి డిజైన్ కోఆప్షన్ చేసి, ఫ్రీక్వెన్సీ డొమైన్ కూడా కన్సిడర్ చేసి, దానికి బిల్డింగ్ తయారు చేస్తున్నారు. అందుకనే దానిలో ఎర్త్క్వేక్ అది 2/3 బార్డర్లో ఉన్నది. అంటే ఏంటి, చాలా తక్కువ ఎర్త్క్వేక్ ఫోర్సెస్ యాక్ట్ చేస్తున్నాయి అక్కడ. ఇక్కడ అలా కాదు. మన సకినాలో ఉన్న ఈ 2 బార్డర్ ఇళ్ళక్ ఏరియా మధ్యలో 1 కిలోమీటర్ గ్యాప్లో నుంచి సైస్మిక్ వేవ్స్ వచ్చి మల్టిపుల్ రిఫ్లెక్షన్ జరిగి అది యాంప్లిఫై అయిపోయి ఈ బిల్డింగ్ తాలూకా స్ట్రెంగ్త్ని అది చాలా డిస్ట్రాయ్ చేస్తుంది అనమాట. అందుకనే ఈ ఏరియాలో ఎక్కడ మన హైదరాబాద్ చాలా సేఫ్ అని అనుకుంటున్నారు, కానీ సేఫ్ కాదు. ఎందుకు వాళ్ళ సేఫ్ కాదంటే ఈ ఎక్కడో వచ్చినటువంటి భూకంపం సైస్మిక్ వేవ్స్ని ప్రొపగేట్ చేస్తుంది. అట్లనే సర్ఫేస్ వేవ్స్ కూడా వస్తాయి. ఈ వచ్చినటువంటి వేవ్స్ ఈ రెండింటి మధ్యలో చక్నాల మధ్యలో గ్యాప్ వచ్చింది కదండి, 50 మీటర్ 500 మీటర్స్ టు 1 కిలోమీటర్. ఫర్ ఎగ్జాంపుల్ ఇంజనీరింగ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ ఆర్ ఇసుక ఉంది కదా, అక్కడి నుంచి మై హోమ్ భూజా ఈ మధ్యలో ఎంత గ్యాప్ ఉంది చూడండి. అదంతా కూడా ఒక వ్యాలీలో ఉంటుంది. మీరు చూసారండి, నేను చూశాను. అక్కడ వ్యాలీలోకి వచ్చిన సైస్మిక్ వేవ్ మల్టిపుల్ రిఫ్లెక్షన్ ఎదురు అంటే బాల్ ఎలా ఫేస్ పైకి పెట్టండి సార్, కొద్దిగా ఫేస్ పైకి ఇలా ఉంది, కొద్దిగా ఫేస్ పైకి అన్నాడు. ఆ సైస్మిక్ వేవ్స్ మల్టిపుల్ రిఫ్లెక్షన్ జరిగి ఆ మల్టిపుల్ రిఫ్లెక్షన్స్ లో అది మల్టిపుల్ అంటే చాలా సార్లు రిఫ్లెక్షన్ జరిగి అవి ఏమవుతాయంటే మన మల్టిప్లై అయిపోయి యాంప్లిఫై అయిపోతుంది అనమాట. నెంబర్ ఆఫ్ సెకండ్స్ పెరిగిన కొద్ది ఈ ఫ్రీక్వెన్సీ వేవ్ మల్టీ స్టోర్డ్ బిల్డింగ్ యొక్క ఫ్రీక్వెన్సీ ఒకటయ్యేసరికి యాంప్లిఫై అయిన తర్వాత రీఎన్ఫోర్స్మెంట్ జరుగుతుంది. ఆ రీఎన్ఫోర్స్మెంట్ లో బిల్డింగ్ కొలాప్స్ అవుతాయి అన్నమాట. అంటే ఇప్పుడు బిఫోర్ వి సే బాయ్, నౌ వాట్ షుడ్ వి లెర్న్ ఇండియా అండ్ హైదరాబాద్ ఫ్రమ్ దిస్ earthquake? At large, India has to take necessary steps for implementing. Strict implementation should be done by the Bureau of Indian Standards to have earthquake resistant structures. అలానే మనం తాయివాన్లో నేర్చుకున్నట్టుగా మన ఏంటంటే ఫ్రీక్వెన్సీ మల్టీ స్టోర్ బిల్డింగ్లు ఎక్కడ కూడా ఫ్రీక్వెన్సీ డొమైన్ కన్సిడర్ చేయడం వల్ల చాలా 90% ఆఫ్ ది బిల్డింగ్స్ నాట్ డిస్ట్రాయిడ్. సో అటువంటి సిచ్యువేషన్ ని మన భారతదేశంలో మల్టీ స్టోర్ బిల్డింగ్స్ కి మనం తయారు చేస్తే తప్ప ఈ ఈ ఈ దేశంలో హజార్డ్ లేదు అని చెప్పడానికి వీలు పడదు. మనం ఫ్రీగా ఉండాలంటే మనం ఇటువంటి సైస్మిక్ కోడ్ని ఫాలో అవ్వాలి స్ట్రిక్ట్గా. సైస్మిక్ డిజైన్ కోఆప్షన్ కూడా మనం స్ట్రిక్ట్గా తీసుకోవాల్సిన పరిస్థితి ఉంది. అండ్ హైదరాబాద్ ఎనీ స్పెషల్ మెసేజ్? హైదరాబాద్కి ఎస్పెషల్లీ హైదరాబాద్కి నేను చెప్పానండి, దేశంలో అన్ని చోట్లకి ఇది వర్తిస్తుంది. ఇది హైదరాబాద్లో చేస్తే అన్ని దేశాలు అన్నిటికి ఇప్పుడు బాంబే, కలకత్తా ఇవన్నీ ఉన్నాయి. చాలా కలకత్తా ఈజ్ మోర్ డేంజరస్, ఎందుకంటే స్మార్ట్ సిటీ ల్యాండ్ మీద ఉంది ఇదంతా సిటీ. అందుకని అక్కడ మల్టీ స్టోర్ బిల్డింగ్స్ కి ఎక్కువగా ప్రిఫరెన్స్ ఇవ్వరు. అలా బొంబాయిలో కట్టేస్తున్నారు, కానీ బొంబాయిలో చాలా ప్రికాషనరీ తీసుకుంటున్నారు. ఢిల్లీలో కూడా చాలా ప్రమాదకరం. అంటే మనం ఢిల్లీ అని అనుకుంటున్నాం అండి, ఢిల్లీలో కూడా మనం తీసుకునేటువంటి ఫ్రీక్వెంట్ డొమైన్ తీసుకుంటే తప్ప మనం రిసలైన్ బిల్డింగ్స్ మాత్రం చేయవలసిన పరిస్థితి మనకు ఉంది. అంటే ఏంటి, భూకంపాలు వచ్చినా సరే తట్టుకునేలా ఉండాలని కన్స్ట్రక్ట్ చేయాలని ఆశిద్దాం. డెవలప్మెంట్ షుడ్ బి ప్రోగ్రెసివ్. డెవలప్మెంట్ అంటే అభివృద్ధి అనేది ప్రజాహితంలో ఉండాలి. అది నిరంతరంగా ఇటువంటి జరుగుతున్నటువంటి పరిణామాలను, భూకంపమే కాదు, వరదలే కాదు, ఇటువంటి బీభత్సాల నుంచి అన్నిటి నుంచి మనం సురక్షితంగా ఉండాలంటే తగు జాగ్రత్తలు ఎట్లయితే బ్యాంకాక్లో, థాయిలాండ్లో వాళ్ళ బిల్డింగ్స్ కట్టడాన్ని వారు భూకంపం రహిత, అంటే భూకంపం వచ్చినా కూడా తట్టుకునేటటువంటి ఆ సాంకేతిక పరిజ్ఞానంతో ఏదైతే కట్టినారో ఇప్పుడు అవన్నీ కూడా అక్కడ ఏం కాలేదు, కేవలం చిన్న చెదురుమదురు సంఘటనలు తప్ప. కానీ
కట్టడంలో ఉన్నటువంటి బంగ్లాలు ఆ పెద్ద 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 బంగ్లాలు కూలిపోవడం వల్ల అక్కడ ప్రాణ నష్టం అధికంగా నడిచింది. అదే మ్యాన్మార్లో ఇంకా పెద్ద ఎత్తున విధ్వంసం, ఎందుకంటే అక్కడ ఎటువంటి ప్రణాళిక సిద్ధంగా లేనటువంటి కట్టడాలు అక్కడ ఉన్నాయని మనకు సమాచారం. ఇదే గతి భారతదేశానికి హైదరాబాద్కు పట్టబోతుందా అంటే ఎస్. ఎందుకంటే తగు జాగ్రత్తలు తీసుకోకుండా ఢిల్లీలో కూడా భూకంపాలు చూసినాం, హైదరాబాద్లో కూడా చిన్న చిన్న రిచర్ స్కేల్లో భూకంపాలు చూసినాం. ఇంతకుముందు బంజారా హిల్స్ కానీ జూబ్లీ హిల్స్ కానీ ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో మీరు మిగతా ఇక్కడ ఇటువైపు గుట్టలు కొండలు ఉన్నటువంటి ప్రాంతాల్లో ఎటువంటి పర్మిషన్స్ వాళ్ళు ఇచ్చినా ఆ గుట్టలను వాటిని సంరక్షించుకుంటూ మట్టుకే కట్టడాలు ఉండాలనే ఒక ప్రణాళికతో పోయేది. కానీ ఈరోజు ఇష్టం వచ్చినట్టు మల్టీ స్టోరీ బహు అంతస్తుల భవనాలు కట్టడం ద్వారా ప్రమాదం పొంచి ఉందా అంటే డెఫినెట్గా ఉంది. ఒకటి నీరు పోతుంది, విపరీతమైనటువంటి వేడి, దానికి తగ్గట్టు ఇటువంటి భూకంపాలు వస్తే ఈ కట్టిన కట్టడాల ద్వారా విధ్వంసం జరగబోతుందా అంటే ఎస్, అవును అనే చెప్పకనే చెప్పాల్సి వస్తుంది. అభివృద్ధి అంటే ఎక్కడ పడితే అక్కడ ఇష్టం వచ్చినట్టు నార్సింగ్ ఏంది, గచ్చిబౌలి ఏంది, మాదాపూర్ ఏంది, జూబ్లీ హిల్స్ ఏంది, అక్కడ మళ్ళా ఉప్పలేంది, మళ్ళీ ఇంకో ఫోర్త్ సిటీ అని ఈ కాంక్రీట్ కట్టడాలతో మన భూమాతను ఈ విధంగా విధ్వంస చర్యలకు చేస్తే అభివృద్ధి పేరు మీద తప్పనిసరిగా తిప్పి అది మొత్తం తన కోపాన్ని ఏ విధంగా అయితే ఇప్పుడు థైలాండ్లో చూపించిందో అటువంటి కోపాగ్రుతులకు మనం కాబోతున్నామా? ఇప్పుడైనా మేలుకొని తగిన చర్యలు తీసుకుంటే తప్ప ఇది మంచి పరిణామం కాదనే నిపుణుల ద్వారా మనకు తెలుస్తుంది. ఆధారాలతో మనం షో చూసాం.